అన్నమయ్య జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి రాజీనామా చేశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతానని ప్రకటించారు. టీడీపీలో కష్టపడిన వారికి విలువ లేదని, డబ్బు సంచులు ఇచ్చిన వారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు రమేష్ రెడ్డి. ఇలాంటి పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఒక్క నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకొని టికెట్లు ఇవ్వడం, డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. మాగంటి శ్రీనివాసులు రెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంట్ సీటు, నెల్లూరు పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటు, ఎక్కడ చూసినా కేవలం డబ్బులుండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్లకు, క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి ఈ పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది.